హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు తెలుగు ఆన్లైన్ టీచింగ్ అందించబోయేది ఏంటి అంటే, తెలుగు సాహిత్య ప్రక్రియల్లో భాగమైన విశేషమైన టాపిక్ని మీకు అందించడం జరుగుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు కూడా చెప్పండి. ఓకే, నా కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఈరోజు విశేషమైనది ఏంటి అంటే, కథ కథానిక అనే ప్రక్రియను మీకు పరిచయం చేయడం జరుగుతుంది. కథ అంటే అందరికీ ఇష్టం మనకి. మరి ఆ కథ కథానిక గురించి ఈ ప్రక్రియల్లో మనం వింటే సులభంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కథ్ అనే ధాతువు నుండి కథ అనే పదం ఏర్పడింది. మరి కథ కథానిక అనేది మనకు కథ్ అనగా చెప్పుట లేదా సంభాషించుట, ఈ కథ అనేది. మరి కథ అనేది మనకు ఏంటి? కథ కంటే కథానిక చిన్నది. కథ కథానిక, కథ ఏమో పెద్దగా ఉంటుంది, కథానిక చిన్నగా ఉంటుంది. ఈ రెండు కూడా దగ్గరే సంబంధమే ఉంటుంది. కావున కథ కథానిక అనేది వేరు కాదు అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. కొంచెం తేడాతోటి ఉంటాయి. వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేది కథానిక. చూడండి, వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్యమైన సన్నివేశం కానీ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా, సంబంధాన్ని చిత్రించడం కాదు, కళాత్మకంగా చిత్రించేది కథానిక. అంటే కథానిక యొక్క డెఫినేషన్ ఇది. ఆది అంతాలు లేనిది కథానిక. ఆది ఉండదు, అంతం ఉండదు, సంఘటన మాత్రం ఉంటుంది. చెకోన్ చెప్పారు, ఇది ఆది అంతాలు లేనిది కథానిక, మొదలు చివర అనేది ఉండదు, ఒక సంఘటనే ఉంటుంది అక్కడ. కథానికకు శిల్పమే ప్రాణం అని ఎవరు చెప్పారు? శీలా వీర్రాజు గారు చెప్పారు. అంటే వీరి యొక్క అభిప్రాయం కథానికల మీద వీళ్ళు చెప్పిన విషయం అన్నట్టది. ఇవి కూడా వస్తుందండి ఎగ్జామ్లో. ఇది ఇచ్చి ఎవరు అన్నారు దీన్ని అని కూడా అడుగుతారు. కథ మరియు కథానిక రెండు కూడా పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి. కథ మరియు కథానిక రెండు కూడా పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి. అంటే కథ కథానిక రెండు కూడా పర్యాయ పదాలుగానే తీసుకుంటున్నారు. కానీ కథ కొంచెం కథానిక కంటే పెద్దది, కథ కంటే కొంచెం చిన్నది కథానిక. కథానిక లక్షణాలు చూద్దాం. కథానిక లక్షణాలు చాలా ముఖ్యమైనవండి. ఇంతకుముందు కూడా పరీక్షలో అడగడం జరిగింది, కాంపిటేటివ్ పరీక్షల్లో. కావున మీరు ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కథానిక లక్షణాలు: సంక్షిప్తత, అంటే చాలా సంక్షిప్తంగా ఉంటుంది. ఏకాగ్రత, అది ఏకాగ్రతని మనకు కలిగి ఉండేది కథానిక. అలాగే సమగ్రత కూడా కలిగి ఉంటుంది. నిర్భరత, ఈ 4 లక్షణాలు కలిగి ఉంటే అది కథానిక అని మనం గుర్తించవచ్చు. ఇంకా దీని మీద ఎలా గుర్తించవచ్చు అంటే, పాత్రలు, నడక తీరు, ఎత్తుగడ, శిల్పం, రచనా శైలి కలిగి ఉన్నవే కథానిక. అలా అంటే ఇందులో పాత్రలు ఉంటాయి, అది కథానిక నడిచే తీరు ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది, అంటే చివరికి ఏమవుతుంది అనేది కూడా ఉంటుంది. మరి కథానికను ఒక శ్లోకం ద్వారా తెలియజేయడం జరిగింది. ఏంటి ఆ శ్లోకం చూద్దాం. భయానకం సుఖతరం గర్భే చ కరుణోరసః అద్భుతోంతేషు క్లుప్తార్ధనోదాత్త కథానిక అనే శ్లోకం ద్వారా ఏంటి దీని అర్థం? భయానకమైన అద్భుతరస ప్రాధాన్యత, కరుణరస ప్రాధాన్యత కలిగి, సంక్షిప్తత, ఉదాత్తమైన కథాకథనం, మనస్సును అలాగే రంజింప చేసే రచన కథానిక అని ఈ శ్లోకం యొక్క అర్థం. భయానకం అయి ఉంటుండొచ్చు, అద్భుతంగా ఉండొచ్చు, రస ప్రాధాన్యం కలిగి, కరుణరస ప్రాధాన్యం కలిగి ఉండొచ్చు, సంక్షిప్తమై ఉండొచ్చు, ఉదాత్తమై ఉండొచ్చు, మనసును రంజింపజేసే విధంగా ఉండేది కథానిక అని ఇక్కడ మనకు శ్లోకం ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు కథానిక స్వరూప స్వభావాలు అనే గ్రంథంలో కథానిక లక్షణాలు వివరించిన వారు ఎవరు అంటే పోరంకి దక్షిణామూర్తి గారు. కథానిక
స్వరూప స్వభావాలు అంటే దాని యొక్క స్వరూపము స్వభావము అనే గ్రంథంలో కథానిక యొక్క లక్షణాలను వివరించిన వారు పోరంకి దక్షిణామూర్తి గారు. అలాగే ఇప్పుడు కొన్ని రచనలు చూద్దాం. ముఖ్యమైన కథానికలు. తెలుగులో తొలి కథానిక దిద్దుబాటు ఎవరు రాశారు? గురజాడ అప్పారావు గారు రాశారు 1910లో. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఇందులో చూడండి, తెలుగులో తొలి కథానిక దిద్దుబాటు గురజాడ అప్పారావు 1910. ఇలా గుర్తుంచుకుంటే ఇందులో మీరు 4 బిట్లు ఇందులో కవర్ అయ్యి ఉన్నాయి ఒక దాంట్లోనే. అలాగే తెలుగులో తొలి కథాకావ్యం, అదేమో కథానిక, ఇది కథాకావ్యం, దశకుమార చరిత్ర కేతన గారు రాశారు. అలాగే కథక చక్రవర్తి అనే బిరుదు ఎవరికి ఉంది? బిరుదు కలవారు ఎవరు అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కథక చక్రవర్తి అనే బిరుదు ఉంది. ఈ విధంగా మీరు తొలి కథానికి అడగవచ్చు, తొలి కథాకావ్యం అని అడగవచ్చు, కథక చక్రవర్తి బిరుదు అని అడగవచ్చు. పోటీ పరీక్షల్లో ఏ విధంగా అడుగుతాడు అనేది మనము ప్రిపేర్ అయితే, ఎలా అడిగినా చేయగలిగే విధంగా ప్రిపేర్ అయితే మనకు ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు మనం కొన్ని కథాకావ్యాలు చూద్దాము. ముఖ్యమైనవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అన్నీ ఇవ్వడం అంటే సాధ్యం కాదు, కావున చాలా ముఖ్యమైనవి ఇవ్వడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా గ్రహించండి, గుర్తుంచుకోండి. మల్లికా గుచ్చం మాడపాటి హనుమంతరావు గారు 1911లో రచించారు. జైలు అనేది కథల సంపుటి, మానవి, జైలు అనేవి పొట్లపల్లి రామారావు గారు కథాకావ్యాలు రాయడం జరిగింది. అలాగే సింహాసన ద్వాత్రింశిక ఎవరు రాశారు? కొరవి గోపరాజు గారు రాశారు సింహాసన ద్వాత్రింశిక. భోజరాజీయం ఎవరు రాశారు? అనంతమాత్యుడు రాశారు. ఈ భోజరాజీయం అనేది చాలా అందరికీ తెలిసిన కథాకావ్యం కదా. సింహాసన ద్వాత్రింశిక కూడా, ఎందుకంటే ఇది కొరవి గోపరాజు 7వ తరగతి పాఠ్యాంశం, చదువు అనే పాఠ్యాంశంలో 7వ తరగతి మొట్టమొదటి పాఠ్యాంశం కావున అది కూడా చాలా అందరికీ పరిచితమే. విక్రమార్క చరిత్ర ఎవరు రాశారు? జక్కన్న గారు రాశారు. మాలతి గుచ్చము, రుద్రమదేవి రాసిన వారెవరు? మాడపాటి హనుమంతరావు గారు రాశారు. ఈ కథాకావ్యాలు విక్రమార్క చరిత్ర ఏంటి అని కూడా అడగవచ్చు. నవలనా లేకుంటే కథనా, అలా ప్రక్రియలని కూడా అడుగుతూ ఉంటారు అన్నట్టు. విక్రమార్క చరిత్ర అనేది జక్కన రాసింది కథాకావ్యం అని గుర్తుంచుకోవాలి. మొగలాయి కథలు ఎవరు రాశారు అంటే సురవరం ప్రతాపరెడ్డి గారు రాశారు మొగలాయి కథలు. ఇలా ఇక్కడ మనకు ఇంకా కొన్ని చూద్దాము ముఖ్యమైనవి. యజ్ఞం కథలు కాశీపట్నం రామారావు గారు రాయడం జరిగింది. విక్రమార్క చరిత్ర కూడా చాలా అందరికీ చిరపరిచితమే, జక్కన రాసింది, ఎందుకంటే విక్రమార్క కథలు ఉన్నాయి కదా. అలా గాలివాన కూడా పాలగుమ్మి పద్మ రాజు గారు రాశారు. గాలివాన ఇది కూడా చాలా ఈ కథాకావ్యాల్లో చాలా ముఖ్యమైనది. అలా మీరు దాదాపుగా అన్నిటినీ చదవడానికి ప్రయత్నించండి, ముఖ్యమైనవి మాత్రం ఎక్కువగా చదవండి. కాశీ మజిలీ కథలు చూడండి, ఇది అందరికీ పరిచితమే. మధిర సుబ్బన్న దీక్షితులు రాశారు. అంటే కాశీ మజిలీ కథలు తెలుసు మీకు, కానీ అది ఎవరు రాశారు అనేది చాలామందికి ఇది అంతగా తెలియకపోవచ్చు నేను అనుకుంటా. మధిర సుబ్బన్న దీక్షితులు, కాశీ మజిలీ కథలు తెలియని వాళ్ళు లేరు, కానీ మధిర సుబ్బన్న దీక్షితులు అయితే కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. తాతాచార్యుని కథలు సిపి బ్రౌన్, చూడండి సిపి బ్రౌన్ తెలుగులో మనకి చాలా తెలుగు కోసం చాలా కృషి చేశారు. తాతాచార్యుని కథలు రాశారు సిపి బ్రౌన్. చాసో కథలు బొండు మల్లెలు కుంకుడాకు పరబ్రహ్మం రాసిన వారెవరో తెలుసా? చాసో కథలు దాంట్లోనే ఉంది పేరు, అలా దీంట్లోనే పేరు ఉంది. ఇంకా కూడా రాశాడు అతను. కుక్కుటేశ్వరం వాయులీల, చాసో చాగంటి సోమయాజులు, చూడండి చాసో కథలు పేరులోనే ఉంది చాగంటి సోమయాజులు. అలా బొండు మల్లెలు కుంకుడాకు పరబ్రహ్మం కుక్కుటేశ్వరం వాయులీల. అలాగే చావు భయం యజ్ఞం రాసిన వారు కాశీపట్నం రామారావు గారు రాశారు. చావు భయం యజ్ఞం కాశీపట్నం రామారావు గారు రాశారు. ఈ కథా కావ్యాలు చాలా సులభంగా గుర్తుంచుకునే విధంగా మీరు ఎక్కువసార్లు వినండి, ఎక్కువసార్లు చూడండి, గుర్తుంటుంది.
ఈరోజు మీకోసం పొడుపు కథ, మనసుకు ఆహ్లాదం కలిగించేది, మీ అందరినీ ఆలోచింపజేసేది పొడుపు కథ. కావున మీకు ఒక పొడుపు కథను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆలోచించండి జవాబు కోసం. 2 కూరలు ఉంటాయి కానీ పాము కాదు, 2 కళ్ళు ఉంటాయి కానీ ప్రాణి కాదు, కళ్ళల్లో వేలు పెట్టి కదిలించామంటే మాత్రం కరుస్తుంది. ఇంతకీ ఏంటది చెప్పండి? 2 కూరలుంటాయి కానీ పాము కాదు, 2 కళ్ళుంటాయి కానీ ప్రాణి కాదు, కళ్ళల్లో వేలు పెట్టి కదిలించామంటే మాత్రం కరుస్తుందండి. కత్తెర. 2 కూరలు కట్ చేయటానికి, కళ్ళు అంటే అవి పట్టుకోవడానికి కళ్ళ వేలు పెడతాం కదా, అలా. మంచి మాట మీకోసం, ఎందుకంటే మీరు ప్రేరణ పొందాలి. మీరు ఇచ్చే లైక్లు, సబ్స్క్రైబర్లు నాకు ప్రేరణ అవ్వాలి. కావున లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు అవసరమైన సబ్జెక్టుని ఇంకా అందించడానికి ప్రయత్నిస్తాను. మీరు కామెంట్లో తెలపండి. మంచి మాట ఏంటో మరి ఈరోజు చూద్దామా? ఎవరైతే సమయాన్ని సఫలం చేసుకుంటారో వారే విజయులై అన్నింట్లోనూ మొదటి స్థానంలో ఉంటారు. సమయాన్ని సఫలం చేసుకోండి, మీరు కూడా చక్కటి విజయాన్ని పొందండి.